హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే జూన్ 4వ తారీఖు రోజు అనమాట వ్లాగు. ఆ రోజు బుధవారం అండి. ఇంకా మార్నింగ్ లేచేసరికి లేట్ అయిందనమాట. 3వ తారీఖునంతా మ్యాచ్ చూసి లేట్గా అయితే పడుకున్నాము. మేము పడుకున్నది 1:30 అలా అయితే అయిపోయిందండి. మ్యాచ్ తొందరగా ఫినిష్ అయిపోయిందా సరే మేము కొంచెం లేట్గా అయితే పడుకున్నాం అనమాట. ఇంకా మేము లేచేసరికి 8:30 అయిపోయింది. నేను లేట్గా పడుకున్నాను కానీ మా మహిగడైతే లేట్గా ఏం పడుకోలేదండి. వాడు 10:30, 11 లోపే పడుకుని పోయాడు అనమాట. ఇంకా వాడైతే ఫస్ట్ వాడే లేచిన తర్వాత నన్ను అయితే లేపాడు. రోజు రివర్స్లో అయితే ఉండేది. నేను లేచిన తర్వాత వాడిని అయితే లేపుతుండేదాన్ని. కానీ ఈరోజు రివర్స్లో వాడే ఫస్ట్ నన్ను లేపాడనమాట. ఇంకా లేచిన తర్వాత ఫస్ట్ ఏమో గిన్నెలన్నీ కూడా బయట అయితే ఉన్నాయి. ఫస్ట్ అవి వాష్ చేశానంటే కనుక టిఫిన్కి అంతా లేట్ అయిపోతుంది. టిఫిన్కి ప్లేట్స్ అవి ఉన్నాయి, మిక్సీ జారు అవన్నీ కూడా ఉన్నాయి, చట్నీకి అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ముందు రోజే దోశ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా దాన్ని అయితే బయట పెట్టాను అనమాట. కింద అయితే ప్లేట్ కూడా వేసానండి, పొంగిపోతుంది అని చెప్పేసి. ఇంకా అదేం పొంగలేదు. ఇంకా సాల్ట్ వాటర్ అంతా కలిపేసుకుని పక్కకైతే పెట్టేశాను. ఇంక ఇక్కడ చట్నీ కోసం అని చెప్పేసి ఆనియన్, టమాటా అలాగే ఎండుమిర్చి అయితే వేసాను అనమాట. ఫస్ట్ టైం ఎండుమిర్చి వేసి ఈ చట్నీ అయితే ట్రై చేశానండి. ఇంకా అదంతా చల్లారిపోయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి మిక్సీ అంతా చల్లారిపోయిన తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి అయితే పొట్నాలు వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని మిక్సీ పట్టేదానికంటే ముందు స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేశానండి. నేను ఈ చట్నీ మిక్సీ జార్లో వేసి ఆడించేలోపు దోశ ప్యాన్ అయితే వేడైపోతుందని చెప్పేసి ప్యాన్ పెట్టేశాను అనమాట. ఈలోపు ప్యాన్ అయితే వేడైపోయింది. ఆల్రెడీ ఒక దోశ అయితే స్టవ్ మీద వేసేసానండి. అదే ప్యాన్ మీద అయితే ఒక దోశ వేసేసాను. ఇంకా చట్నీలో ఉప్పు, సాల్ట్ అవన్నీ సరిపోయినాయి లేదని చెప్పేసి చూసేసుకున్న తర్వాత ఇంకా మా మహిళకి అయితే వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. వాడు ఫస్ట్ నుంచి దోశ ఎప్పుడు తీసుకొస్తా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వాడికి వేసి ఇచ్చాను. ఇంకా డాడీ కూడా అప్పుడే మళ్ళీ బయటకి అయితే వెళ్ళొచ్చారనమాట. ఇంకా డాడీ కూడా టిఫిన్ ఇచ్చేసామని అడిగారు. ఇంకా డాడీ కూడా టిఫిన్ అయితే వేసి ఇచ్చాను. మేమందరం టిఫిన్ తినేసరికి కరెక్ట్గా 9:30 అలా అయితే అయ్యిందండి. అంటే అందరూ తినేసిన తర్వాత నేను తినేసరికి 9:30 అలా అయితే అయ్యిందనమాట. ఇంక ఇక్కడ డాడీకి కూడా టిఫిన్ అయితే వేసి ఇచ్చాను. ఇంకా నేను కూడా టిఫిన్ అయితే వేసేసుకుంటున్నానండి. చాలా రోజుల నుంచి అయితే ఎగ్ దోశ తినాలనిపిస్తూ ఉంది. ఇంట్లో ఎగ్స్ ఉన్నప్పుడేమో దోశ బ్యాటర్ ఉండేది కాదు. దోశ బ్యాటర్ ఉన్నప్పుడు అయితే ఎగ్స్ ఉండట్లేదు అనమాట రీసెంట్గా. ఇంకా అందుకని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాను. ఈలోపు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఒక ఎగ్ అయితే మిగిలిందనమాట అన్ని ఎగ్స్లోని. ఇంక ఒక్క ఎగ్తోని నేనైతే ఎగ్ దోశ వేసేసుకున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను తిందాం అని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే కుదిరింది. మేము వారానికి ఒక 2-3 సార్లు అయినా సరే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. 2-3 సార్లు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తే మాకు ఒక 3 డేస్ లేదంటే 4 డేస్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ డాడీ ఇంట్లో లేకపోతే కనుక ఇంకెక్కువ రోజులు అయితే దోశ బ్యాటర్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఇంట్లో ఎగ్ ఉండేది కాదనమాట. ఇంకా లక్కీగా ఈరోజు అయితే ఎగ్ ఉంది. ఇంకా ఎగ్ దోశ అయితే వేసేసుకున్నాను అనమాట. నేను ఎగ్ దోశ ఎలా వేస్తానంటే ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా, జస్ట్ దోశ అంతా వేసేసిన తర్వాత ఎగ్ దాని మీద అయితే పగలగొట్టేసి అదంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఎగ్ వైట్ ఎల్లో కూడా కలిపేసి స్ప్రెడ్ చేసేసిన తర్వాత కొంచెం సాల్ట్, కారం అయితే చల్లేసుకుని 2 సైడ్లా కాల్చేసుకుంటానండి. ఇంకా అంతే అనమాట. ఒక ఎగ్ దోశ అలాగే ఒక ప్లెయిన్ దోశ అయితే వేసుకున్నాను. నేను చేసిన చట్నీకి ఈ దోశ అయితే బాగా సెట్ అయిందనమాట. అంతకుముందు ఇడ్లీలోకి చేసేదాన్ని, ఇడ్లీలోకి కూడా అంతే మంచిగా అనిపించింది. కానీ ఎండుమిర్చి చేయడం వల్ల అనుకుంటా ఇది దోశలోకి కూడా చాలా బాగుందనమాట. ఇంకా నేను కూడా ఇక్కడ టిఫిన్ అయితే చేసేస్తున్నాను. మా చెల్లెలు కూడా టిఫిన్ అయితే చేస్తారనమాట. ఇంకా అందరం టిఫిన్ తినేసిన తర్వాత అందరం కలిసి అయితే టీ అయితే తాగేసామండి ఫాస్ట్. డాడీ అయితే టిఫిన్ చేసి బయటకు వెళ్ళిపోయారండి. టిఫిన్లో టీలో అన్నీ అయిపోయినాయండి. ఇంకా పిండి అయితే కొంచెం మిగిలింది, దీన్ని అయితే డబ్బాలోకి తీసాను. ఇది చట్నీ కూడా కొంచెం అయితే మిగిలిందనమాట, ఇది కూడా తీసాను. ఇంకా నైట్ రైస్, కర్రీ కొంచెం మిగిలాయి, ఇవి కూడా తీసేసి పక్కకు పెట్టేసి ఇంకా వచ్చిన గిన్నెలన్నీ కూడా తీసేసి బొట్లో అయితే వేసేసాను. ఇంక ఈ బుట్ట అయితే ఖాళీగా ఉంచాను. ఇందులో అయితే ఫ్రిడ్జ్లో ఉన్న అన్నీ కూడా తీసేసి ఇందులో వేసి అయితే తీసుకెళ్ళిపోయి గిన్నెలో అలాగే ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు కూడా ఒకసారి అయితే కడిగేస్తాను అనమాట. ఇవ్వండి, ఫ్రిడ్జ్లో అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసా. ఇవన్నీ ఇప్పుడు కడగాల్సిన గిన్నెలు. ఇప్పుడైతే ఇవన్నీ వాష్ చేసేసుకుంటాను నేను. ఇవ్వండి గిన్నెలు, ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసిన ఇవన్నీ కూడా కడిగేసాను అనమాట. ఇంకెక్కడ ఎండలో అయితే పెట్టాను. లోపల ఫ్రిడ్జ్ అయితే డీప్ మొత్తం ఐస్ అయిపోతే అందనమాట. చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి, ఫుల్ ఐస్, హిమాలయాల్లో ఉన్నట్టు ఉంది. ఇంకా ఐస్ అంతా కూడా ఉందన్నమాట ఇలాగా. ఇంకా పాలు, పెరుగు పాడైపోతాయని చెప్పేసి ఇక్కడైతే పెట్టేశాను. ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసేసింది. ఇదంతా కరిగిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ అంతా ఒకసారి తుడిచేసి ఇంకా అప్పుడు అవన్నీ ఇందులో సెట్ చేసేసుకుంటాను.
మా మైగర్ స్నానం అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న ఎక్స్ట్రా ఐస్ అంతా కూడా తీసానండి పక్కకి. ఇదిగోండి ఇవన్నీ లోపలికి అయితే తెచ్చాను. ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ అంతా కూడా ఊడిపోయింది కదా, ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా ఒకసారి అయితే తుడిచేసాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఇందులో అయితే సర్దేసి అన్ని సామాన్లు ఫ్రిడ్జ్లో అయితే సర్దిస్తాను. ఇదిగోండి మొత్తం అంతా ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్ అయితే చేస్తాను. ఇంకా ఈ పప్పులు ఉప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో అయితే పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఫ్రిడ్జ్ అంతా కూడా సర్దేసుకున్నాను. అసలు ఏమీ లేవు, అన్నీ కూడా బయట వెజిటేబుల్స్ అన్నీ కూడా బయట అయితే పెట్టాను అనమాట, కొంచెం తడిగా ఉన్నాయని చెప్పేసి. ఇంకా ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. నిన్న ఏవేవైతే పనులు పెండింగ్ అయితే ఉంచానో అవన్నీ కూడా ఇప్పుడైతే ఫినిష్ చేసేస్తున్నాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చేసి మా అయ్యడికి అయితే అన్నం తినిపించేస్తాను. ఇదిగోండి ఇదంతా కూడా నీట్గా అయితే కడిగేసాను. ఇంక ఇవన్నీ కూడా సైడ్కి అయితే ఉంచాను అనమాట. కొంచెం చల్లగా అయిన తర్వాత తడారిన తర్వాత అయితే ఇవన్నీ పెడతాను. ఇంకా వంట కూడా ఫినిష్ అయితే అయిపోయింది. రైసు, పొటాటో కర్రీ అంటే ఫ్రై కమ్ కర్రీలా ఉంది, పెరుగు ఉందన్నమాట మాకు, కాబట్టి ఇది సరిపోతుంది. అన్నీ స్టార్ట్ చేసే ముందే హెయిర్కి గంజి అయితే అప్లై చేసేసుకున్నాను. ఇంకా నేనైతే ఇప్పుడు వెళ్ళి హెడ్ బాత్ చేసి వచ్చేస్తాను అనమాట. నేనైతే హెడ్ బాత్ చేసి వచ్చేసానండి. ప్రతి బుధవారం అయితే హెడ్ బాత్ చేస్తానమాట. ఇంక ఇక్కడ మా మయ్యగడ అయితే అన్నం తింటూ ఉన్నాడు. వాళ్ళ పిన్ని అయితే కలిపేసి ఇచ్చేసింది. ఇంకా నేనైతే నైట్ మిగిలిన బెండకాయ ఫ్రై అలాగే ఇప్పుడు చేసిన పొటాటో కర్రీ అయితే వేసేసుకుని నేను కూడా నా లంచ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఇక్కడ మా మయ్యగడ అయితే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుల్ ఎండగా ఉందని చెప్పేసి ఇంకా వాడిని అయితే బయటికి పంపించలేదు. ఇంకా మేమైతే ఇంట్లో కూర్చునే ఉన్నామన్నమాట. మా మయ్యగడికి ఫుల్గా నెయిల్స్ అయితే పెరిగిపోయాయండి. వీక్లో ఒకసారి అయినా సరే కట్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే శనివారం రోజు కట్ చేస్తాను. ఇంకా నేను మర్చిపోవడం వల్ల ఇంకా బుధవారం వరకు ఈ పని అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. ఇంకా ఎండ్లోకి అంతా తీసుకెళ్లకుండా బయట ఇంట్లోనే ఉంచేసి నెయిల్స్ కట్ చేయడం, లేకపోతే వాడికి ఏదైనా పని చెప్పడం అదంతా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ ఇది కట్ చేయి అది కట్ చేయి అని చెప్పేసి నాకు వాడు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉన్నాడు. ఇంకో వాడికంతా నెయిల్స్ అవి కట్ చేసేసిన తర్వాత నేను కూడా నెయిల్స్ అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. ఎంత ఎండ ఉందంటేనండి చాలా ఎండగా అయితే ఉందన్నమాట. అస్సలు బయటికి వెళ్ళలేకపోయాము. అయితే మా ఇంటి పక్క సైట్లోకి అయితే వచ్చామండి. ఇక్కడ పెద్ద నేరేడు చెట్టు, ఆ చెట్టు కనిపిస్తుంది కదా, అది నేరేడు చెట్టు అనమాట. ఎన్ని కాయలు ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ పండిపోయిన పళ్ళు కింద పడిపోయినాయి అనమాట. ఇంక ఇప్పుడు చెట్టు మీద ఉన్న పళ్ళు మేము కోసుకోవాలని చెప్పేసి అయితే వచ్చాము. మీకు ఈ ఎండలో అంత క్లియర్గా కనిపించవు కానీ ఉన్నాయి పళ్ళు, అక్కడక్కడ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కోసిన తర్వాత చూపిస్తాను. మా తమ్ముడు రావాలి, అప్పుడు కొట్టివ్వాలి. వేసేస్తావా? వేసి మా ఈ సైడ్కి ఉన్నాను. పడిందా? ఇలా కింద పండియా మేము ఏరుకుని తినాలి. మొత్తం గుర్తు పడిపోయింది. రేపటి కాయలు ఈరోజే చూపి చెయ్యి దరిద్రంగా ఉంది. నాకు ఇన్ని దొరికి వేసి ఎయ్ పడిందా? ఇంకా మా తమ్ముడైతే గడ పట్టుకొచ్చాడండి. ఆ గడతో ఊపేస్తే కింద పడిపోతున్నాయి అనమాట. ఇంకా అన్నీ ఏరేసి ఒక సైడ్కి అయితే పెట్టేస్తున్నాము. చూసాను బాగున్నాయి. గడగన్నా నెత్తి మీద వదిలేక
ఇంకా అందరం కలిసి నేరేడుకాయలు అయితే కోసి తెచ్చుకున్నామండి. మంచిగా అయితే వాష్ చేసేసుకున్న తర్వాత కారము ఇంకా సాల్ట్ అయితే కలిపేసుకుని అందరం చక్కగా అయితే కూర్చొని తిన్నామన్నమాట. ఇవి మా చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అయితే దొరికేవి. ఇంక ఇప్పుడు మేము అందరం సెలవుల్లోనే ఉన్నాం కదా, ఇంకా అందుకని చెప్పేసి తమ్ముడు ఒక కర్ర అయితే తీసుకొచ్చి కొట్టడం వల్ల ఇన్ని కాయలు అయితే దొరికాయి. లేకపోతే ఎవరికి వాళ్ళు అయితే కొట్టేసుకుని ఇవన్నీ తెచ్చుకొని తినేవాళ్ళం అనమాట, ఎవరిది వాళ్ళు అన్నట్టు. అలా కాకుండా అందరం కలిసి అయితే ఇవన్నీ తెచ్చుకుని అయితే చక్కగా అయితే కూర్చుని తినేసాము. ఇంకా ఈలోపు 4:30 అలా అయితే అయిపోయిందనమాట టైము. ఇంకా మొక్కలకి అవి నీళ్ళు వేద్దామని చెప్పేసి అయితే బయటకు వచ్చాను. ఇంకా ట్యాప్ అంతా ఆన్ చేసేసి మొక్కలకి అయితే నీళ్ళు వేసేస్తున్నాను అనమాట. అంతకుముందు ఎప్పుడు చూసినా సరే బకెట్తో నీళ్ళు వేసేదాన్ని. డాడీ ట్యాప్ బిగించడం వల్ల ఇలా వేసాను. నేరేడుకాయలన్నీ కోసి తెచ్చుకుని ఇంటికి తెచ్చుకుని ఉప్పు కారం అయితే వేసుకుని తినేసామండి. కొంచెం సేపు అయితే అలా కూర్చొని అందరం కబుర్లు అయితే చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి 5 అయితే అయింది. మా మైగడు స్నాక్స్ ఏదో కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవు, ఏమైనా చేస్తానంటే వద్దంటున్నాడు. చిప్స్ ఏమైనా కావాలంట. ఇంకా చిప్స్ అవన్నిటికి కూడా ఏమీ దారి లేదనమాట షాప్కి వెళ్ళడానికి. ఇంకా అందుకని చెప్పేసి స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేశాను. ఇంకా మార్నింగ్ దోశ పిండి ఉంది కదా, ఇంకా ఒక దోశ వేసి ఇచ్చేస్తే వాడే తినేస్తాడు. చట్నీ కూడా ఉంది. వీడికైతే దోశ వేస్తాను, బయటకు వచ్చిందన్నమాట. వాడికి తీసుకెళ్ళి ఇచ్చేస్తే తినేస్తాడు. ఇక్కడికైతే ఒక దోశ వేసేసి ఇచ్చేసానండి. ఒకటి సరిపోతుంది వాడికి. ఇంకా నేను కూడా ఒకటైతే వేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇదే మా ఈవినింగ్ స్నాక్. ఇంకా కొంచెం పిండి అయితే ఉంది, చెల్లాలిద్దరికి కూడా సరిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఇది వేసుకుని తినేస్తారు. మా మైగడికి అయితే ఒక దోశ వేసి ఇచ్చేసానండి, వాడు తింటూ ఉంటున్నాడు అనమాట. ఇంకా నేను కూడా ఒక దోశ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇదే మా ఈవినింగ్ స్నాక్. ఇంకా స్నాక్స్కి సెపరేట్గా ఏమీ లేవన్నమాట ఇంట్లో, అందుకని చెప్పేసి ఈ దోశలే మా స్నాక్స్. ఇంక ఇక్కడ కొంచెం పిండి అయితే ఉంది, ఒక 2 వరకు వస్తాయి. మా ఇద్దరు జిల్లాలో చెరొకటి వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా చట్నీ కూడా ఉందన్నమాట. కావాలంటే పొటాటో కర్రీ కూడా ఉంది, పచ్చడి కూడా ఉంది. ఇంక ఇవ్వండి, ఇవన్నీ మార్నింగ్ కడిగిన గిన్నెలు. ఈ గిన్నెలన్నీ కూడా సర్దేసి కిచెన్ అంతా కొంచెం సర్దేసుకుని ఈ గిన్నెలన్నీ బయట వేసేసి ఇవన్నీ కడిగేస్తాను అనమాట. ఇప్పుడు అన్నం అయితే మధ్యాహ్నం మా చెల్లి తినలేదండి, తన రైస్ అలాగే ఉండిపోయింది, తను తినలేదు. ఇంక ఇప్పుడు కోసం అని చెప్పేసి పప్పు అయితే నానబెట్టాను, సాంబార్ చేద్దామని చెప్పి. ఇంకా మార్నింగ్ చేసిన బంగాళదుంప కర్రీ అయితే మిగిలిందనమాట. ఇంకా దీన్ని కూడా తీసాను, తను తినలేదు కదా, అవే మిగిలిపోయినాయి అనమాట. ఇంకా ఇది కొంచెం దోసపిండి ఉంది కదా, ఇది అలాగే చట్నీ అయితే ఉంది. అదేమో టీ వేసిన గిన్నె. ఇంక ఇది దోశ వేసుకోవడానికి ప్యాను. ఇంక ఇవన్నమాట గిన్నెలు. మేము జస్ట్ భోజనం చేసిన ప్లేట్లు, కర్రీ చేసింది ఇదే ఉందన్నమాట. ఇంక బయటికి తీసుకెళ్ళిపోయి అయితే వాష్ చేసేయడమే. ఇంక ఇప్పటికి రైస్ సాంబార్ చేయడమే, ఇంకా పనులు ఏమి లేవన్నమాట. ఇంకా నేను ఉతికిన బట్టలు అవి ఉన్నాయి కదా, అయితే తీసుకొచ్చేసి ఇంకా మడతలు వేసుకోవాలి. బెడ్ అంతా కూడా కొంచెం చిరాగ్గా ఉంది, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. తినేసావా దోశ? వాటర్ కావాలా? ఓకే. బెడ్షీట్ అంతా కూడా చేంజ్ చేశానండి. గిన్నెలు కూడా కడిగేసి బయట అయితే పెట్టేశాను. ఇంకా బట్టలు నేను వాష్ చేసినవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసుకొచ్చాను అనమాట. ఇంక ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టేసేయాలి. టైం వచ్చేసి కరెక్ట్గా 6 అయితే అవుతుంది. ఇంక ఈ బట్టలు మడత పెట్టిన తర్వాత కొంచెంసేపు ఆగి వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి, కొన్ని బట్టలు అయితే మడతలు వేసాను. ఇంకా చెల్లైతే టీ తీసుకొచ్చింది, వాళ్ళు కూడా దోశ వేసుకుని అయితే తినేసారనమాట. ఇంక ఇప్పుడు నేను టీ తాగేసి మిగిలిన ఈ బట్టలన్నీ కూడా మడతలు అయితే వేసేసుకుంటా. ఇంకే వచ్చిన బట్టలన్నీ కూడా ఫాస్ట్గా అయితే మడతలు వేసానండి. టైం అప్పటికే 6:30 అలా అయితే అయిపోయిందనమాట. మా అమ్మాయి గారు అప్పుడైతే నిద్రపోయాడు. మార్నింగ్ నుంచి పడుకోమంటే పడుకోకుండా అప్పుడైతే పడుకున్నాడు అనమాట. ఇంకా వాడు పడుకున్న తర్వాత నేను స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశానండి. ఒక పక్క ఏమో రైస్ అవుతుంది, ఇంకొక పక్క ఏమో వెజిటేబుల్స్ అయితే ఉడకపెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా కుక్కర్లో అయితే పప్పు పెట్టేశాను. ఆ పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది. ఇంకా దాన్ని అయితే తీసి పక్కకు ఉంచాను. ఇంకా విజల్ చల్లారలేదని చెప్పేసి ఇంకా దాని సైడ్కి అయితే ఉంచేసి ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఉడికించేసుకున్నాను అనమాట. అన్నం పెట్టేసినప్పుడే దాని మీద అయితే చింతపండు రసం చింతపండు వేసిన గిన్నె అయితే పెట్టేశాను అనమాట. అది లోపు పొంగొచ్చేసింది. ఇంకా చింతపండు కూడా మంచిగా అయితే మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఇంకా పప్పు అంతా అయిపోయిన తర్వాత సాంబార్ అయితే వేసానండి, తాలింపు కూడా వేసాను. ప్రాసెస్ అంతా ఏమీ మీకు చూపించలేదు. ఇంకా రైస్ కూడా రెడీ అయితే అయిపోయిందనమాట. మా అమ్మగారు లేచాడు, ఇంకా వాడికి స్నానం కూడా అయిపోయింది. వాడి స్నానం అంతా అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళిపోయి అయితే ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసానండి ఫాస్ట్గానే. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంక వాడికి అయితే అడిగాను అనమాట, అన్నం పెట్టేనమ్మా అని చెప్పేసి అడిగితే ఇంకా వాడు పెట్టేమని చెప్పేసి అయితే అన్నాడు. ఇంకా సరేలే వాడితో పాటు నేను తినేద్దామని చెప్పేసి ఇంకా 2 బౌల్స్లో అయితే వేసుకొచ్చాను అనమాట. ఈ ముక్కలు ఏమీ లేని రైస్ వాడికి, ముక్కలు ఉన్న రైస్ ఏమో నాకనమాట. అంటే బెండకాయ దొండకాయ ముక్కలన్నీ ఉన్నాయి కదా,
ఇంకా అదైతే నాకనమాట. ఇంకా టీవీ అయితే పెట్టేసాము. ఇంకా వాడు టీవీ చూసుకుంటూ వాడు చైర్‌లో అంతా కూర్చొని అయితే తింటా ఉన్నాడు. ఇంకా నేనైతే కింద కూర్చొని తింటా ఉన్నాననమాట. ఇంకా వాడికి ఫస్ట్ అయితే కలిపేసి ఇచ్చేసాను. జస్ట్ చిన్న చిన్న బెండకాయ ముక్కలు అవి ఉన్నాయి సరే వాడు వద్దని చెప్తే అంటాడనమాట. ఇంక అందుకని చెప్పేసి ఉన్న ముక్కలన్నీ కూడా పక్కకైతే తీసేసి ఒకసారి అయితే నేను టేస్ట్ చేసి ఇస్తానండి బాగుందా లేదా అని చెప్పేసి. ఇంకా వాడికైతే కలిపేసి ఇచ్చానమాట. ఇంకా నేను కూడా నా బౌల్లో అయితే వేసి తెచ్చేసుకున్నాను కదా, ఇంకా స్పూన్తో అయితే తినేస్తున్నాను. సాంబార్ భలే వేడివేడిగా ఉంది. ఇంకా వాడికి కలిపేసి ఇచ్చేసిన తర్వాత రివ్యూ అయితే ఖచ్చితంగా అడుగుతానండి బాగుందా లేదా అని చెప్పేసి. ఇంకా వాడు చెప్తా ఉన్నాడు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి అనేసరికి నేను అక్కడక్కడ ఉన్న బెండకాయ దొండకాయ ముక్కలు అవన్నీ కూడా చిన్న చిన్నవన్నీ తీసేసి వాడికి అయితే ఇచ్చానమాట. ఖచ్చితంగా అడుగుతానండి బాగుందా లేదా అమ్మ అని చెప్పేసి. వాడికి ఇచ్చే ముందు నేను టేస్ట్ చేసినా సరే బాగుందా లేదా అని చెప్పేసి మళ్ళీ అడుగుతానమాట. వాడు చెప్తే బాగుంటుందని చెప్పేసి. ఇంకా వాడు తినేసి బాగుందని అయితే చెప్పాడు. ఇంకా నేను కూడా అయితే తినేస్తున్నాను. టీవీలో ఏదో మూవీ చూస్తున్నట్టున్నాము అందుకని చెప్పేసి నవ్వుతూ ఉన్నాను అనమాట. నాకు పొలమారిపోయింది ఆ టీవీలో వచ్చిన జోక్కి. ఇంకా మా మాయగడి కోసం తెచ్చిన ఆ వాటర్ నేనైతే తాగేస్తున్నాను అనమాట. మూవీ వచ్చేసి ద టూరిస్ట్ ఫ్యామిలీ, అది మనకి జియో సినిమాలో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. మూవీ అయితే చాలా బాగుందండి. మొత్తం చూస్తాము. మీరు ఎవరైనా కనుక చూడకపోతే కనుక ఖచ్చితంగా చూడండి. మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చూసేసిన వాళ్ళైతే నాకు అయితే కమెంట్ చేసి చెప్పండి మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి. ఇంకా ఆ మూవీ చూసుకుంటూ నేను మా మహిగడైతే మా డిన్నర్ ఇలా అయితే కంప్లీట్ చేస్తాము. నేను మా మహిగడైతే భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వాడు వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గర అయితే ఉండి టీవీ చూస్తున్నాడు అనమాట. నేను ఇంకా కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది ఉంటే ఇంకా రూమ్లోకి అయితే వచ్చాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయి, కొంచెం లైట్ అదంతా వేసుకుని వాష్ చేసేద్దాం అనుకుంటున్నాను. నాకు అప్పటికి వాష్ చేయాలనిపిస్తే ఆ గిన్నెలన్నీ వాష్ చేసేస్తాను, లేదంటే బయట అయితే పెట్టేసి ఇంకా పడుకుంటాం అనమాట. ఇప్పుడైతే నా పని అయిన తర్వాత ఏం చేస్తాను ఏంటనేది కంటిన్యూగా చూద్దురు కానీ. ఇంకా నా వీడియో పని అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చానండి. డాడీ అయితే ఎగ్స్ తీసుకొచ్చారు. ఇంకా డాడీ కూడా భోజనం అయితే చేశారనమాట. కొంచెం అయితే సాంబార్ మిగిలింది, ఇంకా దాన్ని అయితే తీసి పక్కుంచాను. ఆఫ్టర్నూన్ మిగిలిన పొటాటో కర్రీ ఎవరు వేసుకోలేదనమాట. ఇంకా దాన్ని అయితే బయట పారేసాను. నెక్స్ట్ డే కొంచెం అది పాడైపోతుంది, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే ఎవరు తింటారా అని చెప్పేసి నేను మార్నింగ్ కొంచెం రైస్ అయితే మిగిలిందని చెప్పాను కదా, అదంతా అయితే అయిపోయింది. ఇప్పుడు ఏది రైస్ అయితే చేశానో అదైతే ఉందన్నమాట. ఇంకొచ్చిన గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసేసి ఫస్ట్ అయితే ఈ ఎగ్స్ అన్నీ సర్దేశానండి. నెక్స్ట్ వచ్చిన గిన్నెలన్నీ కూడా పొట్లు అయితే వేసేసి బయట అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి మినపప్పు అయితే కడిగేసి నానబెడుతున్నాను. ఆల్రెడీ సాంబార్ ఉంది కదా, సాంబార్ ఇడ్లీ అని చెప్పేసి పప్పు అయితే కడిగి నానబెట్టేశాను అనమాట. ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే తుడిచేసాను. స్టవ్ ఆఫ్టర్నూనే కడిగాను, కానీ అక్కడక్కడ సాంబార్ చేసిన మరకలు, మా చెల్లెళ్ళు వేసుకున్న మరకలు ఇవన్నీ కూడా పడిపోయినాయి అనమాట. ఇంకా అవన్నీ అయితే తుడిచేస్తున్నానండి. స్టవ్ ఖచ్చితంగా పడుకునే ముందు అయితే ఖచ్చితంగా తుడిచేసుకోవాలని చెప్పేసి అయితే నాకు అర్థమవుతూనే ఉంటుంది, కానీ నేను మళ్ళీ అదే మిస్టేక్ చేస్తాను. చిన్న మరక పడినప్పుడు ఒక్కొక్కసారి వదిలేయడం వల్ల అదైతే పెద్ద పెద్ద మరకలు అయిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా అలా కాకూడదని చెప్పేసి ఇంకా ఎప్పటికప్పుడు అయితే తుడిచేసాను అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఈ లైక్ చేయడం వల్ల కొంతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.